యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లు చెయ్యడానికి 1 సంవత్సరము పట్టింది. మరలా వసంత ఋతువు వచ్చింది. దశరథుడు సంతానము కొరకు యజ్ఞము చేయుటకు యాగశాలలో ప్రవేశించాడు. పురోహితులైన వశిష్ఠులకు బ్రాహ్మణులకు నమస్కరించాడు. మీరు అందరూ ఈ యజ్ఞమును వేదోక్తముగా నిర్విఘ్నముగా జరిపించండి. మహారాజా, మీరు కోరినట్లే జరుగుతుంది. అలా యజ్ఞమునకు సమస్త ఏర్పాట్లు పూర్తి అయి దైవ సంకల్పము ఆరంభమైంది. తరువాత పురోహితుడైన వశిష్ఠుడు జ్ఞానవృద్ధులైన బ్రాహ్మణులను, శిల్పులను, కొయ్య పని చేసేవారిని, మట్టి పని చేసేవారిని, వినోద కార్యక్రమములకు నటులను, నటీమణులను, గాయకులను, చారిత్రకారులను, వీటన్నిటికీ లెక్కలు కట్టుటకు గణకులను, ఇంకా ఇతర రంగములలో నిష్ణాతులను పిలిపించాడు. వారితో ఇలా అన్నాడు: దశరథ మహారాజుగారు అశ్వమేధ యాగము చెయ్య సంకల్పించారు. మీరందరూ ఆ కార్యక్రమునకు తగు భవనములను, వేదికలను, యాగశాలలను నిర్మించండి. తగు ఏర్పాట్లు చెయ్యండి. యజ్ఞమునకు వచ్చువారికి భోజన సదుపాయములు, వసతి సదుపాయములు చెయ్యండి. తగినన్ని వసతి గృహములు నిర్మించండి. ఎవరికీ ఎలాంటి అసౌకర్యము కలగకుండా చూడండి. అన్ని వర్ణముల వారిని సమంగా ఆదరించండి. ఎవరి మీద కోపతాపములు చూపకండి. ఆహూతులను బాధపెట్టకండి. ఈ యజ్ఞమునకు కావలసిన పనులు చేయువారికి తగిన సౌకర్యములు కల్పించండి. వారికి తగిన పారితోషికములు ఇవ్వండి. సత్కరించండి. అన్ని పనులను శ్రద్ధతో జరిగేటట్టు చూడండి. అలక్ష్యము పనికిరాదు అని ఆదేశించాడు వశిష్ఠుడు. పిమ్మట వశిష్ఠుడు మంత్రి సుమంతుని పిలిపించాడు. సుమంతా, నీవు ఈ యాగమునకు భూమండలములోని రాజులందరికీ ఆహ్వానములు పంపించు. మిథిలాధిపతి జనకుడు మనకు బంధువు. ఆయనను స్వయంగా ప్రత్యేకంగా ఆహ్వానించు. అలాగే కాశీరాజును కూడా నీవు స్వయంగా వెళ్ళి తీసుకొనిరా. మహారాజుగారి మామగారు కేకయ దేశాధిపతి కేకయ రాజును కూడా స్వయంగా ఆహ్వానించు. అలాగే అంగదేశాధీశుడు రోమపాదుని కూడా సాదరంగా ఆహ్వానించు. ఇంకా తూర్పు దేశపు రాజులను, దక్షిణ దేశపు రాజులను, సింధు, సౌరాష్ట్ర దేశాధీశులను ఆహ్వానించు. ఇంకా తూర్పు దేశపు రాజులను, దక్షిణ దేశపు రాజులను, సింధు, సౌరాష్ట్ర దేశాధీశులను ఆహ్వానించు. మన రాజ్యముతో స్నేహ సంబంధములు కలిగిన రాజులందరినీ సకుటుంబ సపరివార సమేతముగా యజ్ఞమునకు రమ్మని ఆహ్వానించు. వశిష్ఠుని ఆదేశానుసారము సుమంతుడు జనకుని, కేకయరాజును, కాశీరాజును స్వయంగా ఆహ్వానించడానికి త్వరితముగా వెళ్ళాడు. సుమంతుడు ఆ రాజులను ఆహ్వానించుటకు వేగముగా ప్రయాణమయ్యాడు. కార్యములకు నియమింపబడిన కార్యనిర్వాహకులు, ఆయా పనులలో నిష్ణాతులైన పనివారు ఆయా కార్యములు చేయుటలో పూర్తిగా నిమగ్నమైనారు. అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. యజ్ఞమునకు ఆహ్వానము అందుకొన్న రాజులందరూ వారి వారికి తోచిన రత్నములు, మణులు మొదలగు కానుకలతో అయోధ్య నగరానికి వచ్చారు. వశిష్ఠుడు వారందరికీ అతిథి సత్కారములకు చేయుటకు తగిన ఏర్పాట్లు చేశాడు. ఆ విషయము దశరథునికి చెప్పాడు. వశిష్ఠుడు, ఋష్యశృంగుడు దశరథ మహారాజు వద్దకు పోయి, ఓ దశరథ మహారాజా, మనము ఆహ్వానించిన రాజులందరూ అయోధ్యకు వచ్చారు. యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. మీరు యజ్ఞశాలకు రావాలి. ఒక శుభముహూర్తమున దశరథ మహారాజు తన 3 భార్యలతో సహా యజ్ఞశాలకు వచ్చాడు. ఋష్యశృంగుని ఆధ్వర్యములో
వశిష్ఠుని పౌరోహిత్యములో అశ్వమేధయాగము ప్రారంభము అయింది. 1 సంవత్సర కాలం గడిచింది. అశ్వమేధ యాగము కొరకు వదిలిపెట్టబడిన అశ్వము తిరిగి వచ్చింది. దశరథుడు సరయూ నదీ తీరమున ఉత్తర భాగమున అశ్వమేధ యాగము ప్రారంభించాడు. ఋష్యశృంగుని ప్రధాన ఋత్విక్కుగా ఉంచుకొని పురోహితులు యజ్ఞము ప్రారంభించారు. వేదవిధులైన ఋత్విక్కులు వేదములలో చెప్పిన ప్రకారము యజ్ఞము చేస్తున్నారు. అశ్వమేధ యాగములో ముఖ్య అంశములైన ప్రవర్యము, ఉపసదమును బ్రాహ్మణులు వేదోక్తముగా నిర్వహించారు. ఇంద్రునికి హవిర్భాగములను అర్పించారు. ఇష్టమైన సోమలతను నలగగొట్టి రసము తీశారు. దీనితో యాగములో మాధ్యందిన శవము వేదోక్తముగా చేశారు. తరువాత ఋత్విక్కులు దశరథునితో తృతీయ సవనమును కూడా నిర్వర్తింపచేశారు. ఆ యాగములో ఏ చిన్న తప్పు కూడా దొర్లకుండా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఆ యాగమునకు వచ్చిన బ్రాహ్మణులకందరకు ఆకలి అనేది తెలియకుండా మృష్టాన్న భోజనములు సమకూర్చారు. తృప్తిగా భోజనములు చేసిన వారికి వస్త్రములు కూడా ఇచ్చి సత్కరించారు. వచ్చిన వారందరూ తృప్తిగా భోజనము చేసి దశరథుని పుత్రవంతునిగా దీవించారు. ఆ మాటలు విని దశరథుడు పరమానంద భరితుడయ్యాడు. యాగము జరుగుతున్న సమయములో వేద పండితుల మధ్య వాగ్వివాదములు రసవత్తరముగా జరుగుతుండేవి. యాగములో ఊపస్తంభములు నిలుపవలసిన సమయము వచ్చినది. బిల్వ వృక్షము కర్రతో చేసిన ఊపస్తంభములు 6, చండ్రకర్రతో చేసినవి 6, దేవదారు కర్రతో చేసినవి 2 యాగవాటికలో పాతారు. ఆ ఊపస్తంభములను బంగారముతో అలంకరించారు. ఆ 21 ఊపస్తంభములను రంగురంగుల వస్త్రములతో అలంకరించారు. వేదములలో చెప్పిన ప్రకారము యజ్ఞకుండములను ఏర్పాటు చేశారు. దశరథుడు ఆయన భార్యలు కూర్చొనుటకు వీలుగా గరుడుని ఆకారములో ఒక వేదికను నిర్మించారు. దేవతలకు బలి ఇచ్చే నిమిత్తము ఆ ఊపస్తంభములకు రకరకాల పక్షులను, పశువులను, పాములను కట్టారు. యజ్ఞము కొరకు వదిలిన అశ్వమును ఒక ఊపస్తంభమునకు కట్టారు. 300 వసువులను, యజ్ఞాశ్వమును ఆ ఊపస్తంభములకు కట్టారు. తరువాత దశరథుని పట్టమహిషి కౌసల్య అక్కడకు వచ్చింది. శాస్త్రములో చెప్పిన ప్రకారము ఆ రోజు రాత్రి అంతా కౌసల్య ఆ గుర్రము పక్కన నివసించింది. అశ్వమును కట్టిన ఊపస్తంభమునకు 3 మార్లు ప్రదక్షిణము చేసింది. ఆ యజ్ఞాశ్వమును 3 కత్తులతో చంపింది. మరునాడు ఆ యాగమునకు హోత, అధ్వర్యువు, ఉద్ఘాత అనే 3 ఋత్విక్కులు పట్టపురాణి కౌసల్యను, ఆమె 2 పరిచారికలను దానముగా తీసుకున్నారు. తరువాత మరొక ఋత్విక్కు చంతబడిన ఆ గుర్రము మెదడును పక్వము చేసి హోమం చేశాడు. దశరథుడు ఆ హోమములో నుండి వచ్చిన పొగను తృప్తిగా వాసన చూచాడు. తరువాత 16 మంది ఋత్విక్కులు చంపబడిన ఆ అశ్వము యొక్క శరీర భాగములను శాస్త్రోక్తముగా హోమం చేశారు. మొదటి రోజు యజ్ఞమునకు చతుష్టోమము అని పేరు. రెండవ రోజు కార్యక్రమమునకు ఉక్ష్యము అని పేరు. మూడవ రోజు కార్యక్రమమునకు అతిరాత్రము అని పేరు. ఇవే కాకుండా దశరథుడు ఇతరములైన అనేక కార్యక్రమములు చేయించాడు. యాగము పూర్తి అయిన తరువాత దశరథుడు తూర్పు దిక్కున ఉన్న తన రాజ్యమును హోతకును, పశ్చిమ దిక్కున ఉన్న తన రాజ్యమును అధ్వర్యునకును, కాని
ఆ బ్రాహ్మణులు ఆ రాజ్యమును తిరిగి దశరథునికి ఇచ్చి ఈ విధంగా చెయ్యవలనని వేదములు సూచిస్తున్నాయి. ఆ బ్రాహ్మణులు ఆ ధనమును వశిష్ఠునకు ఋష్యశృంగునకు ఇచ్చారు. వారు ఆ ధనమును అందరికి న్యాయప్రకారంగా పంచిపెట్టారు. అందరూ సంతృప్తి చెందారు. యాగమును చూడటానికి వచ్చిన వారికి 1,000,000 బంగారు నాణెములు దానంగా ఇచ్చాడు దశరథుడు. అన్నీ అయిపోయిన తరువాత ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి తనకు కూడా ఏమన్నా ఇవ్వమని యాచించాడు. ఆ సమయంలో దశరథుని చేతిలో ఉన్న బంగారు ఆభరణమును ఆ పేద బ్రాహ్మణునికి బహూకరించాడు. తరువాత యాగమునకు వచ్చిన బ్రాహ్మణులందరికీ భక్తితో నమస్కరించి వారి ఆశీర్వాదములు తీసుకున్నాడు దశరథుడు. ఆ ప్రకారంగా అశ్వమేధ యాగమును పూర్తి చేశాడు దశరథుడు. తరువాత దశరథుడు ఋష్యశృంగుని చూచి, ఓ మహాత్మా, అశ్వమేధ యాగము నా చేత చేయించారు. నాకు పుత్ర సంతానము కలిగి నా వంశము వృద్ధి చెందేటట్టు నా చేత ఒక యాగము చేయించవలసినది. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 14వ సర్గ సంపూర్ణము.